లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఈరోజు మనము ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ద్వాదశ లగ్న మరియు రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. దానిలో భాగంగా ఈరోజు గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, అవి ఎప్పటిప్పటి నుంచి మారుతున్నాయి, అలాగే వాటి యొక్క ఫలితాల గురించి సూక్ష్మంగా తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క సూర్యుడు ఇప్పుడు ప్రస్తుతం సింహరాశిలో ఉన్నాడండి. అలాగే 17వ తారీఖు నుంచి కొద్దిగా కన్యారాశిలోకి సూర్యుడు మారుతున్నాడు. అలాగే తర్వాత చంద్రుడు అంటే 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు కాబట్టి దాన్ని మనం అంత కన్సిడర్ చేయలేమండి. గోచారాన్ని అంత కన్సిడర్ చేయము. అలాగే అంగారకుడు మీ యొక్క మిథున రాశిలో ఉంటాడండి. ఈ యొక్క నెల రోజులు కూడా మిథున రాశిలోనే అంగారకుడు ఉంటాడు. అలాగే తర్వాత ఈ యొక్క బుధుడు వచ్చి ఈ 4వ తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో, 4వ తారీఖు తర్వాత ఈ యొక్క సింహరాశిలోకి వస్తున్నాడండి బుధుడు. ఈ యొక్క నెలంతా కూడా బుధుడు సింహరాశిలోనే ఉంటాడు. అలాగే గురువు వచ్చేసి ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. అలాగే తర్వాత వచ్చేసి శుక్రుడు వచ్చేసి 18వ తారీఖు దాకా కన్యారాశిలో, 18వ తారీఖు నుంచి తులారాశిలోకి మారుతున్నాడు. అలాగే శని వక్రించి ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడండి. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో ఇలాగే ఉంటాడు. అలాగే రాహుకేతువులు, రాహు ఏమో ఈ యొక్క మీనరాశిలో ఉంటాడండి సంవత్సరం అంతా. అలాగే కేతువు కన్యారాశిలో ఉంటాడు. వీటిని బట్టి మనం ఈ యొక్క ఫలితాలు అనేది నిర్ధారించడం, ఫలితాలు మీకు అందరికీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. కుంభలగ్నం, కుంభరాశి. ఈ యొక్క కుంభం వాళ్ళకండి ఈ యొక్క లగ్న మరియు వ్యయాధిపతి అయిన శనీశ్వరుడు ఈ యొక్క లగ్నంలోనే ఉండడం వల్ల గోచార రీత్యా శశ మహాపురుష యోగం అనేటువంటి ఒక యోగం ఏర్పడినది. దానివల్ల శారీరక ఆరోగ్యము, శారీరక దృఢత్వత, మానసిక ఆరోగ్యం, మానసిక దృఢత్వత పెరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. వాక్కు స్థానాన్ని చూడడం వల్ల మాటపరమైన అభివృద్ధి, సోదరీ వర్గీయుల సహకారాలు లభించడం, సభలలో అనర్గళంగా ప్రసంగించి 10 మంది మెప్పు పొందగలగడం లాంటి మంగళకరమైన ఫలితాలు పొందగలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి శని వివాహ స్థానాన్ని చూడడం వల్ల వరుడైతే అనుకూలమైనటువంటి వధువైతే అనుకూలమైనటువంటి వరుడు ఇట్లా లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లు లాభిస్తాయి ఈ సమయంలో. అలాగే మీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా ఒకళ్ళు అర్థం చేసుకుని ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు సహాయకారిగా ఉపయోగపడతారు. అలాగే వృత్తి స్థానాన్ని కూడా శని చూడడం వల్ల వృత్తిపరమైన అభివృద్ధి, వృత్తిలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్, అలాగే మీరు ఏదైనా ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ కొనుక్కుంటే కనుక వాటికి ట్రాన్స్ఫర్స్ లభించడం, విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా విదేశాల్లో ఉద్యోగాలు సాధించగలగడం లాంటి మంగళకరమైన శుభకరమైన ఫలితాలు పరిపూర్ణంగా పొందగలిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో సద్వినియోగపరుచుకుంటే ఈ ఫలితాలన్నీ కూడా పరిపూర్ణంగా మీరు పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి ధన మరియు లాభాధిపతి అయినటువంటి గురు భగవానుడు ఈ యొక్క 4లో ఉండడం వల్ల వాహన గండాలకి, ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంది. ధనపరంగా చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. చేద్దాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం, అలాగే వృత్తిపరంగా కూడా టెన్షన్లు అధికంగా ఉండడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క శనీశ్వరుడు కూడా కొద్దిగా ఈ దృష్టి కూడా లేకపోవడం వల్ల కొద్దిగా స్వల్పంగా
చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. డ్రైవింగ్స్ చేసేటప్పుడు మాత్రం ముఖ్యంగా చాలా 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 జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకుంటే సమస్యలు తప్పదండి. అలాగే ఈ గురువు 8వ స్థానాన్ని కూడా చూడడం వల్ల 8 ఆయుస్థానం కాబట్టి గురువు పాపి కాబట్టి కొద్దిగా చిన్న చిన్న పీడకలలు అధికంగా రావడము, కొద్దిగా అప్పుడప్పుడు చిన్న చిన్న గండాలకు గురవడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే 12ని చూడడం వల్ల అనవసరమైన ఖర్చులు, ధన వ్యయం అధికంగా అవ్వడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తే, అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, అలాగే కొద్దిగా దీని మీద కసరత్తు చేస్తే కనుక దోష ప్రభావం నుంచి బయటపడతారు. అలాగే తృతీయ మరియు దశమాధిపతి అయినటువంటి అంగారకుడు 6వ స్థానంలో 5వ స్థానంలో ఉండడం వల్ల విద్యార్థులకు విద్యాటంకాలు, కొద్దిగా చేద్దాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడము, అలాగే కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు, దైవబలం స్వల్పంగా తగ్గడము, అలాగే చిన్న చిన్న మానసిక ఒత్తిడికి గురవ్వడము, అలాగే ఈ యొక్క అంగారకుడు ఈ యొక్క లాభస్థానాన్ని వ్యయస్థానాన్ని కూడా పాపిగా చూడడం వల్ల చేద్దాకు వచ్చి ధనపరమైన వ్యవహారికపరమైన లాభాలు కూడా కొద్దిగా మిస్ అవ్వడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే దోష ప్రభావాలు తగ్గే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగ కారకుడైనటువంటి శుక్ర భగవానుడు 8లో ఉండడం వల్ల ఆయురారోగ్యాభివృద్ధి, సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరగడము, మరియు కుటుంబాభివృద్ధి, కుటుంబంలో వ్యక్తుల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు ఇట్లాంటివి పెంపొందడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో సభ్యులు కూడా ఒకరు అభివృద్ధికి ఒకరు సహాయ సహకారాలు అందించుకుని ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క శుక్రుడు భాగ్యంలోకి ఈ యొక్క 18వ తారీఖు నుంచి వస్తుండడం వల్ల భాగ్యాభివృద్ధి, నిలవదనం పెంపొందడం, మారుతీరు బాగా మెరుగుపడడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. సోదర సోదరి వర్గీయుల, తండ్రి వర్గీయుల బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించి ఉన్నత స్థితికి చేరుకోగలగడం, అలాగే పితృదేవతల ఆశీర్వాదాలు కూడా పరిపూర్ణంగా లభించి అనుకున్న సమస్యల నుంచి బయటపడగలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క లగ్నానికి పంచమ మరియు అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ యొక్క సప్తమంలో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా మంచి అనుకూలత లభిస్తుంది. వరుడైతే వధువు, వధువైతే వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది. అలాగే న్యాయ సంబంధమైన లీగల్ విషయాల్లో అనుకూలమైన ఫలితాలు, తీర్పులు అలాగే వచ్చే అవకాశం ఉంది. అలాగే పిల్లలు చెప్పిన మాట వింటారు. అలాగే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి జరుగుతుంది. అన్ని పరాలకు కూడా యోగించి లాభిస్తుంది. అలాగే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్స్ ఇట్లాంటి సీక్రెట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి వాటిల్లో మంచి రాణింపు, గుర్తింపు ఇట్లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే షష్టాధిపతి అయిన చంద్రుడు కొద్దిగా మిశ్రమంగా కుంభలగ్నానికి ఉంటారు కాబట్టి చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా టెన్షన్స్, మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం, తీసుకునే నిర్ణయాల తడబాటు, మానసిక ఒత్తిడి, అనవసరమైన అశాంతి ఇట్లాంటి పరిణామాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండగలరు. అలాగే సప్తమాధిపతి అయిన సూర్యుడు సప్తమంలోనే ఉన్న వాళ్ళ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, వివాహం జరగడం విషయంలో స్వల్పమైన జాప్యం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. 17వ తారీఖు నుంచి దోష ప్రభావాలు తగ్గే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క 17వ తారీఖు నుంచి కుటుంబంలో చిన్న చిన్న చికాకులు ఇలాంటివి ఎక్కువ తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అన్ని పరాలకు కూడా బాగుండే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క లగ్నానికి 2వ ఇంట్లో రాహు, 8వ ఇంట్లో కేతు ఉన్న వాళ్ళ కేతు మహాదశ అయిపోయి రాహు మిగిలి ఉంటే కనుక లీగల్ విషయాలు అనుకూలమైన ఫలితాలు, తీర్పులు వస్తాయి. అలాగే అన్ని పరాలుగా అనుకూలత కలుగుతుంది. పేరు ప్రతిష్టలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక ధన ప్రాప్తి, వ్యావహారిక పరమైన విజయాలు, అనుకోని విధంగా అనుకున్నవి అనుకోనిలాగా నెరవేరడం ఇట్లాంటివి మరియు అనవసరమైన భయాలు అధిగమించి అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగించుకుని విజయాలు సాధించగలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి
ఈ విషయాలని ఈ యొక్క పరిణామాలన్నింటినీ కూడా సరైన ఈ గైడెన్స్ ఇస్తున్నాం కదా, ఈ గైడెన్స్ తీసుకుని ఈ ఫలితాలన్నీ కూడా పరిపూర్ణంగా పొందగలరు. అలాగే వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా కనుక రాహు వైపు కేతు మిగిలితే ఈ పరిణామాలు వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా కానీ మీరు దోష నివృత్తి చేసుకుని మీరు అనుకున్న పనులు సక్సెస్ కావాలనుకుంటే కనుక విశేషముగా కూడా మీరు గణపతికి సంబంధించిన ఆరాధన విశేషంగా చేయడము, అలాగే వినాయక నవరాత్రులు కూడా వస్తున్నాయి కాబట్టి గణపతికి ఉండ్రాళ్ళు, అలాగే ఈ పెసరపప్పుతో చేసినటువంటి ప్రసాదం ఏమన్నా నైవేద్యంగా సమర్పించి ప్రసాదముగా స్వీకరించడం వల్ల ఈ దోషాల నుంచి బయటపడి మీరు అన్ని అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారు. అలాగే తోచినంత గోసేవ కూడా చేసుకోవడం మంచిది, శుభం.